ఓకే, లాస్ట్ క్లాస్లో మనం మ్యాట్రిక్స్ టైప్స్ చెప్పుకున్నాం. బేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అయింది. ఓకేనా. నెక్స్ట్ టైపు డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇక్కడికి మనం ఎక్కువ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ సెట్ ఆఫ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ సెట్ అవుతుందంటే, సపోజ్ చూడండి, ఉదాహరణ 1 0 0 0 2 0 0 0 3 అని ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇదే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఆర్డర్ 3/3. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టండి, 1 2 3 అలా ఉంచండి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? 0 ఉన్నాయి కదా. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటే ఆ మ్యాట్రిక్స్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 అవ్వచ్చు, 0 కాకపోవచ్చు, కానీ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 0 అయి ఉండాలి. దాన్ని ఏమంటామంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఏమని చెప్తామో డెఫినేషను, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ each non-diagonal element equal to 0. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 అయితే మ్యాట్రిక్స్ ఏమంటాం? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1 0 0 2 0 0 0 0 2 0 0 0 3 ఇలా ఇవన్నీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. అర్థమైందా? రాస్తాం. దీన్ని ఒకసారి ఏమని రాస్తామంటే, ఓన్లీ ఈ డయాగ్నల్ ఎలిమెంట్సే కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని ఏమని రాస్తామంటే, డయాగ్నల్ ఆఫ్ A11 A22 A33 కామాలు A11 A22 A33 అంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఉన్నవన్నీ 0 అని అర్థం. సో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, 1 2 3 అంటే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అర్థం. సో దీని మ్యాట్రిక్స్ ఏమని రాస్తాం? 1 0 0 0 2 0 0 0 3 అని రాస్తాం. నెక్స్ట్ టైపు స్కేలార్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుందంటే, ఉదాహరణ చూడండి, 1 0 0 2 0 0 0 2 0 0 0 2. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? 0 ఉన్నాయి. ఒక మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ ఉండాలి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 0 ఉండాలి. అలా ఉంటే మ్యాట్రిక్స్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. తెలుగులో దీన్ని సంఖ్యా మాత్రిక అంటాము. సో డెఫినేషన్ ఏం చెప్తామంటే, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ all non-diagonal elements are 0 and diagonal elements are equal. Diagonal elements are equal. డయాగ్నల్స్ అన్ని ఈక్వల్ ఉండాలి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. అప్పుడు అలా మ్యాట్రిక్స్ ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? 2 0 0 2 0 0 0 0 0 0 0 0 0. చూడండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. సో అలాగే ఇంకేం చెప్పచ్చు? 1 2 3 0 0 0 3 0 0 0 3 రాస్తాం.
నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్. ఫోర్త్ టైపు యూనిట్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ మ్యాట్రిక్స్, దీని ఇంకో పేరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్. మనం సంఖ్యల్లో అంకెల్లో అయితే 1ని యూనిట్ అంటాం. అలా మాత్రికల్లో ఈ మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని ఐతో సూచిస్తాం. ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, అంటే నెంబర్స్లో 1 ఎలాగో మ్యాట్రిక్స్లో ఐ అలాగే. సో యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1 అయి ఉండాలి, మిగతావన్నీ 0 అయి ఉండాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1 అయి ఉండాలి, మిగతావన్నీ 0 అయి ఉండాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. తత్సమ మాత్రిక అంటే డెఫినేషన్ ఏం చెప్తాము? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ all diagonal elements, all non-diagonal elements, all non-diagonal elements equal to 1, 0 and diagonal elements equal to 1. దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్ అయితే కొంచెం స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1 అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది ఏ మ్యాట్రిక్స్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని ఐతో సూచిస్తుంది. సో ఇలాగా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 0 0 0 1 0 0 0 1. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. దీన్ని సింపుల్గా ఏమని రాస్తామంటే ఐ 3/3 అని రాస్తాం. అలాగే ఐ 2/2 అంటే అదేంటి? 1 0 0 1. ఇది ఐ 2/2. ఇది యూనిట్ మ్యాట్రిక్స్. దీన్ని జనరల్గా ఏం రాస్తామంటే జనరల్ ప్రొసీజర్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐజే ఆఫ్ ఆర్డర్ n/n. అంటే జనరల్ ఫామ్ ఎలా రాస్తాం చూడండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దీన్ని ఐ 2/2 అనొచ్చు, ఐ 2 అనొచ్చు, ఐ 3 అనొచ్చు, అన్నీ ఒకటే. ఐ 2 అన్న ఐ 2/2 అన్న ఒకటే. జనరల్ ఫామ్లో ఎలా రాస్తామంటే ఏఐజే ఆఫ్ ఆర్డర్ n/n తీసుకున్నప్పుడు ఏఐజే వాల్యూ 1 ఎప్పుడు అవుతుందంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే. ఏఐజే 0 ఎప్పుడు అవుతుందంటే ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే. అది కండిషన్. జనరల్ ఫామ్ ఎలా చెప్పామని చూడండి. ఇక్కడ ఏఐజే ఈక్వల్ టు 1 ఫర్ ఐ ఈక్వల్ టు జే. ఫర్ ఐ ఈక్వల్ టు జే అంటే అర్థం ఏంటి? A1 1 ఐ ఈక్వల్ టు జే, A2 2 A3 3. అది ఫర్ ఐ ఈక్వల్ టు జే ఈ వాల్యూ ఏమవ్వాలి? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 అవ్వాలి. ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే ఉన్నవన్నీ ఇది A1 2 A1 3 ఐ నాట్ ఈక్వల్ టు జే. సో ఇవన్నీ ఏమవ్వాలి? 0 అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? సో ఇవన్నీ 0 అవ్వాలి. ఇది జనరల్ ఫామ్ రాస్తాం. నెక్స్ట్ టైపు నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఇంకో పేరు దీనికి జీరో మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ ఎప్పుడవుతుంది? ఇక్కడ దాకా మనం డయాగ్నల్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్కి, తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్కి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి, స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే తీసుకున్నాం. కానీ ఇక్కడ జీరో మ్యాట్రిక్స్కి స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలని రూల్ లేదు. ఈ ఒక మ్యాట్రిక్స్లో ఇది మ్యాట్రిక్స్, ఇది మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. ప్రతి ఎలిమెంట్ 0 ఉండాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటామంటే నల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 0 0 0 0 0 0 0 అలా అన్నీ నల్ మ్యాట్రిక్స్. సో దీన్ని ఓతో సూచిస్తాం. అర్థమవుతుందా? O 3/2,
O2 అంటే O2/2 అని అర్థం, O3 అంటే O3/3 అని అర్థం. సమానంగా ఉంటే ఒకటి రాసి సరిపోతుంది. తరగతి అదే అడ్డు వరుసలు రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే O3 అంటే అర్థం O3/3 అని అర్థం. O2 అంటే O2/2, O3/2 అంటే అర్థం ఏంటి? 3 rows 2 columnsలో జీరో మ్యాట్రిక్స్ అని అర్థం. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్ అర్థమవుతున్నాయా నేను? నెక్స్ట్ది రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్లో ఓన్లీ వన్ రో ఉండాలి. ఆ మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్ అంటారు. ఇన్ ఏ మ్యాట్రిక్స్ contains ఓన్లీ వన్ రో. ఒకే రో ఉంటుందని రో మ్యాట్రిక్స్ అన్నారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? A = 1 - 2 3. సో B = 2 1 4. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టైప్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ కాలమ్. ఒక మ్యాట్రిక్స్లో ఒకే కాలం ఉంటే దాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ A = 1 2 3, B = -1 0 4. నెక్స్ట్ ఇవన్నీ 2 మార్క్స్ అడుగుతుంటా డెఫినేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటే ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, రెండోది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీంట్లో ఫస్ట్ టైపు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది? ముందు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఉదాహరణకి 1 2 -1 0 3 2 0 0 4. చూడండి, అప్పర్ ట్రయాంగిల్ డ్రా చేయండి, ట్రయాంగిల్ మీద డ్రా చేయండి, ఉన్నవన్నీ జీరో రావాలి. అలా ఉంటే దాన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఒక ట్రయాంగిల్ అప్పర్గా ట్రయాంగిల్ డ్రా చేయండి, మిగిలిన ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ జీరో అంటే ఈ 3 ఎలిమెంట్స్ జీరో ఉండాలి. ఈ ఎలిమెంట్స్ ఏమన్నా జీరో ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ 3 ఎలిమెంట్స్ జీరో ఉండాలి. అయితే డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తామంటే దీన్ని మామూలు జనరల్ ఫామ్లో ఏం రాస్తాము? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. అయితే ఇక్కడ ఏంటంటే జీరోలు అవ్వాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏంటంటే జీరోలు అయ్యాయి. A21 0 A31 0 A32 0. అంటే ఇక్కడ I వాల్యూ J వాల్యూ కంటే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. I వాల్యూ J వాల్యూ కూడా ఎక్కువ ఉంది. ఆ వాల్యూస్ అన్నీ ఏమయ్యాయి? జీరోలు అయ్యాయి. అంటే మనం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తామంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is equals to Aij of order n by n. చూసారు, ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్సే తీసుకోవాలి. ఈజ్ సెడ్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ if Aij is equal to 0 for I greater than J. ఇది డెఫినేషన్. I greater than Jకి Aij 0 అవ్వాలి. ఉన్నవి ఇక్కడ జీరోలు ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ ఈ 3 ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే దాన్ని ఏమంటాం? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్ 1 - 1 3 0 0 0
0 0 0. ఇప్పుడు ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇవన్నీ జీరోలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ జీరోలు వచ్చినా నాకున్న సంబంధం లేదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జీరోలే ఉండాలి. అది 1 5 4 0 3 -2 0 0 1. ప్రాపర్గా ట్రయాంగిల్ డ్రా చేయండి. ఈ 3 జీరో. నెక్స్ట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీంట్లో బి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దీనికి అప్పర్ ట్రయాంగిల్కి ఆపోజిట్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏఐజీ ఆఫ్ ఆర్డర్ n/n ఇది ఈజ్ సెట్ టు బి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సెట్ టు బి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఉంది ఇఫ్ ఏఐజీ ఈక్వల్ టు 0 ఫర్ i లెస్ దెన్ j. i వాల్యూ j కంటే తక్కువ అని 0 అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్ 1 0 0 2 4 0 0 0 5. ఇప్పుడు లోయర్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఈ 3 జీరోలు అవ్వాలి. ఈ 3 ఏంటంటే అవుతుంది చూడండి జనరల్గా A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. ఈ 3 జీరోలు అవ్వాలి. A12 ఐ చిన్నది జే పెద్దది. i లెస్ దెన్ జే. A11 A12 A13 A23 ఆ 3 జీరోలు అవ్వాలి. మిగతా జీరోలు అయినా మన పర్లేదు కానీ 3 మాత్రం జీరోలు అవ్వాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. 1 0 2 4 రాసుకోండి. ఇక్కడతోటి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిపోయాయి. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అర్థమైందా? నెక్స్ట్ హెడ్డింగ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈక్వాలిటీ ఆఫ్ two matrices. మాత్రికల సమానత్వం. తెలుగులో మాత్రికల సమానత్వం. ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. 2 మాత్రికలు సమానం ఎప్పుడు చెప్తాము అంటే చూడండి, సపోజ్కి 1 3 4 5 1 3 4 5 ఇవి 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి. 2 ఈక్వలేనా? సో ఇక్కడ 1 3 4 5 ఉంది, ఇక్కడ 1 3 4 5 ఉంది. 2 ఈక్వల్. 1 2 3 4 2 1 3 4. ఇక్కడ చూడండి ఈ 2 ఈక్వల్ అవుతాయా? ఇక్కడ ఎలిమెంట్స్ 1 2 3 4, ఇక్కడ ఎలిమెంట్స్ 1 2 3 4. కానీ 1 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. అలా ఉండకూడదు. ఇక్కడ 1 ప్లేస్లో 1 ఉండాలి. 3 ప్లేస్లో 3 ఉంది. చూసారా? ఏ ప్లేస్లో అదే ఉంది. దీన్నే కరస్పాండింగ్ అంటాం. అంటే 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే ఫస్ట్ కండిషను వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ ఉండాలంటే ఫస్ట్ కండిషన్ వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ ఉండాలి. రెండో కండిషను కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం అవన్నీ ఈక్వల్ ఉంటే వాటిని ఆ 2 మ్యాట్రిక్స్ ఏం చెప్తామంటే ఈక్వల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. సో 2 matrices are said to be equal. 2 matrices are said to be equal if 2 మాత్రికలు ఎప్పుడు సమానం చెప్తాము? ఫస్ట్ కండిషన్ ఏంటి? if order of 2 matrices equal. 2 matrices are equal. ఆర్డర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు. రెండో కండిషన్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్. కరస్పాండింగ్ అంటే అర్థమేంటి? ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఏ ఎలిమెంట్ ఉంటే
అటేపు ఆయిల్మెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1 0 0 4. సో బి కూడా ఏమవ్వాలి -1 0 0 4. దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో రెండు ఆర్డర్ సమానం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ -1 -1 0 0 0 0 4 4. సో ఇక్కడతోటి నెక్స్ట్ క్లాస్లో మనం రెండు మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం నేర్చుకుని ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఇక్కడతోటి ఒక కాన్సెప్ట్ పూర్తయింది. ఓకేనా?